హరే కృష్ణ. భగవద్గీత యథాతథం అధ్యాయం 1, అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. ఈరోజు మనం 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తస్య సంజయన్ హర్షం కురువృద్ధా పితామహ సింహనాదం వినోదోచ్చై శంఖో దద్మౌ ప్రతాపవాన్. తెలుగు అనువాదము: ఇప్పుడే కురువంశమునందు మహా పరాక్రమవంతుడును వృద్ధుడును యుద్ధ వీరులకందరికి నీ పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందంను కలిగించుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖంను బిగ్గరగా పూరించెను. గత శ్లోకంలో ద్రోణాచార్యుడితో దుర్యోధనుడి యొక్క సంభాషణను మనం పరిశీలిస్తే, దుర్యోధనుడికి పాండవుల కంటే బలమైన శక్తివంతమైన సైన్యం మరియు పరిస్థితులన్నీ దుర్యోధనుడికే విజయాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. దుర్యోధనుడు యుద్ధంలో ఉంటేనే నేను విజయాన్ని పొందుతాను అని గట్టి నమ్మకం దుర్యోధనుడిది. అందుకే దుర్యోధనుడు యుద్ధరంగంలో అన్ని వైపుల నుండి రక్షణగా ఉండి భీష్మ పితామహుని కాపాడండి అని గత శ్లోకంలో సైనికులకి ఆదేశం ఇస్తాడు. భీష్మ పితామహుడు లేకపోతే నేను యుద్ధంలో ఓడిపోతానా అనే మానసిక స్థితి, భయం, అభద్రతా భావం దుర్యోధనుడిలో మనం గమనించవచ్చు. ఈ శ్లోకంలో భీష్మ పితామహుడు దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి మరియు శంఖనాదం చేయడానికి గల కారణాన్ని మనం ఇప్పుడు ఈ శ్లోకంలో తెలుసుకుందాం. భీష్మ పితామహుడి యొక్క శంఖనాదం యుద్ధం ఆరంభం అవ్వడానికి ఒక సంకేతాన్ని తెలియజేస్తుంది. భీష్మ పితామహుడి యొక్క శంఖనాదం ద్వారా దుర్యోధనుడు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని పొందగలిగాడు. భీష్మ పితామహుడు ప్రత్యక్షంగా దుర్యోధని ఉత్సాహం పరచడానికి శంఖనాదం చేసినట్లు అనిపించినా ఇది పరోక్షంగా పాండవుల కోసం మాత్రమే. ఎందుకంటే భీష్మ పితామహుడికి మొత్తం తెలుసు, పాండవులే విజయాన్ని పొందుతారు. ఎందుకంటే పాండవుల వైపు ఎవరున్నాడు? సాక్షాత్తు జగన్నాథుడు, ఆదిపురుషుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ భగవానుడు పాండవుల కొలువై ఉన్నాడు. దుర్యోధనుడు అధర్మపరుడు, స్వార్థపరుడు కాబట్టి అతనికి విజయ అవకాశాలు లేవు. పాండవులారా, విజయం మీదే. తన మనసులో ఉన్న భావాన్ని పాండవులకు తెలిసే విధంగా బిగ్గరగా సింహగర్జన చేస్తూ తన శంఖాన్ని పూరించాడు భీష్మ పితామహుడు. భీష్మ పితామహుడు తన తండ్రికి ఇచ్చిన ప్రతిజ్ఞ కారణంగా దుర్యోధుని పక్షాన అయిష్టంగానే యుద్ధం చేస్తూ ధర్మపరులైన పాండవుల వైపు విజయాన్ని ఆకాంక్షిస్తున్నాడు. మరియు అధర్మపరులైన కౌరవుల వైపు ఉన్నందుకు భీష్మ పితామహుడు మానసికంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. మనం ఈ శ్లోకం ద్వారా ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. కౌరవులు అధికారం కోసం యుద్ధం చేశారు, ఇది స్వార్థం. పాండవులు ధర్మం కోసం యుద్ధం చేశారు, ఇది నిస్వార్థ సేవ. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ధర్మం వైపు నిలబడి పాండవులకి విజయాన్ని అందించాడు. అలాగే మన నిత్య జీవితంలో మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు మనకు మంచి సలహాలను ఇస్తారు. మిత్రమా, నువ్వు తప్పు చేస్తున్నావు, సరిదిద్దుకో అని సలహాలు ఇచ్చినా తిరిగి అదే తప్పుని చేస్తూనే ఉంటారు. తిరిగి దుఃఖాన్ని అనుభవిస్తారు. దుర్యోధనుడిలాగా అధర్మంగా, స్వార్థంగా జీవించే వారి చుట్టూ మిత్రులుగా నటించే శత్రువులు కూడా ఉంటారు. మరియు వారి స్వార్థం కోసం వెన్నుపోటు పొడుస్తారు. చిత్తశుద్ధితో మనము ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు మన బంధువులు, మన స్నేహితులు, శ్రేయోభిలాషులు మనకు శత్రువులుగా మారకుండా మనకు మంచి చేసే ప్రయత్నం చేస్తారు. భీష్మ పితామహుడిలాగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే భావనతో మనం జీవించాలి. రోజు భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదవండి,
అర్థం చేసుకోండి, జీవితంలో ఆచరించండి. భగవద్గీత ఒక గ్రంథం కాదు, ఇది ఒక జీవన విధానం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.